43 ఇంచెస్లో ఒక మంచి టీవీ తీసుకుందామని చూసినప్పుడు మనం ఆన్లైన్లో చెక్ చేసినా ఆఫ్లైన్లో చెక్ చేసినా కొన్ని వందల రకాల మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, కొన్ని పదుల సంఖ్యలో టీవీ కంపెనీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే మనకి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది ఏ టీవీ కొనాలని. వెంటనే మనం స్పెసిఫికేషన్స్ చెక్ చేస్తాం. సో స్పెసిఫికేషన్స్ తక్కువ ధరలో ఎక్కువ వస్తే ఆ టీవీని తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే మనకి పిక్చర్ క్వాలిటీ సరిగా ఉండదు. సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే సర్వీస్ సెంటర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అండ్ ఒకవేళ బయట చేపిద్దామని చూపిస్తే మనకి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండదు అనమాట. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్లీ మనం 43 ఇంచెస్లోనే దీన్ని ఎక్కువ ఫేస్ చేస్తాం. బికాజ్ ఎందుకు అని అంటే 43 ఇంచెస్ అనేది ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్. ఇది మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చేటువంటి సెగ్మెంట్ అనమాట. 43 ఇంచెస్లో మీకు 10,000 రూపాయల్లో కూడా టీవీ వస్తుంది, 45,000 రూపాయల్లో కూడా టీవీ వస్తుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇదే కారణం, మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. రకరకాల కంపెనీలు రకరకాల మోడల్ని మన ముందుకు తీసుకొస్తాయి. లాట్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనకి అసెంబుల్ చేసుకొని అమ్మేస్తూ ఉంటారు. అందుకే మనం ఒక మంచి 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నప్పుడు అన్ని చెక్ చేసుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అసలు మార్కెట్లో ప్రజెంట్ 43 ఇంచెస్ టీవీస్ బెస్ట్ ఏమున్నాయి, మీ బడ్జెట్ 18,000 రూపాయలైనా 20,000 రూపాయలైనా 25,000 రూపాయలైనా 30,000 రూపాయలైనా, సో 30,000 రూపాయల లోపు బెస్ట్ 43 ఇంచెస్ టీవీస్ ఏమున్నాయని ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే నేను ఏదైతే టీవీ చెప్తూ ఉంటానో అది మీకు కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ వ్యూ మీద కొట్టేసి మీరు డైరెక్ట్ ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే టీవీలు మోస్ట్ ఆఫ్ ద టీవీలు అన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి. మీరు స్క్రోల్ చేస్తూ ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇవి పర్చేస్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తుంది అని అంటే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ టీవీ కొనాలని ఏదన్నా ఒక చిన్న సజెషన్ కావాలంటే నేను మీకు అక్కడి నుంచి అయితే ఇస్తాను. సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది, నాకు వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఉన్నాను నేను, అంటే వెరీ బేసిక్ 18,000 రూపాయల బడ్జెట్ లోపే ఉన్నాను అనుకుంటే, చాలామంది 15,000 రూపాయల బడ్జెట్లో టీవీ కావాలంటారు. వాళ్ళు కూడా ఈ టీవీకి అయితే వెళ్ళండి ఇంకొంచెం బడ్జెట్ వేసుకొని. ఇదే మనకి కూకా నుంచి కూకా Y74 Pro అనమాట. ఇక్కడ మీకు కూకా Y74 కూడా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. Y74 Pro మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అందుకే నేను అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను. సో ఇది కనుక చూసుకున్నట్లయితే బడ్జెట్లో కింగ్ అని చెప్పాలి. ఇది వచ్చేటప్పటికి మీకు గూగుల్ టీవీ యూఐతో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఆడాలి అని అంటే 1080pలో 120 Hz వరకు మీకు గేమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. గేమ్ మోడ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. HDR 10+ సపోర్ట్ చేస్తుంది, ALLM సపోర్ట్ చేస్తుంది, MEMC సపోర్ట్ చేస్తుంది, HLG సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మీకు స్పీకర్స్ కూడా 30 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంత బడ్జెట్ సెగ్మెంట్లో కూడా 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టీవీలో కూడా మనకి 2GB ర్యామ్ 8GB లేదా 16GB ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి 32GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ విషయంలో. సో గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఇక బడ్జెట్ ఎంత అనంటే మీకు వితౌట్ కార్డ్ ఆఫర్లో 18,500 రూపాయలకి అయితే వస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 17,200 రూపాయలకి వస్తుంది. మరి ఏ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ మీకు 3 మెయిన్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి SBI క్రెడిట్ కార్డు, రెండోది వచ్చేటప్పటికి మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు, ఇంకోటి HDFC క్రెడిట్ కార్డు. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే మీకు ఆఫర్ వస్తూ ఉంటుంది, అంటే ఒకసారి మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు ఈ ఆఫర్కి అయితే వస్తాయి. సో మొత్తానికి ఇది మనకి 17,200 రూపాయలకి అయితే వస్తుంది. ఎవరైతే 15,000 రూపాయలు తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళు కూడా ఇంకొక 2,000 వేసుకొని 17,200కి దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఇంకొంచెం బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటే మాత్రం హైసెన్స్ నుంచి హైసెన్స్ E5Q అని అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి టీవీ, QLED టీవీ, ఫుల్ హెచ్డి టీవీ అనమాట. బడ్జెట్ తక్కువలో కావాలి, ఒక మంచి ఆప్షన్ కావాలి అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. దీంట్లో మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది, 30 వాట్ స్పీకర్స్తో వస్తుంది. అండ్ చాలామంది హైసెన్స్ అనగానే మీకు విడా ఓఎస్తో వస్తుంది అని అనుకుంటారు కదా, కాదు, ఇది మీకు గూగుల్ టీవీ యూఐతోనే వస్తుంది. అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 19,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 17,700 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ నేను ఒక 20,000 రూపాయల వరకు వెళ్ళగలను, నాకు అన్ని ఆప్షన్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు మోటరోలా నుంచి మోటరోలా ఇన్విజన్ X అని అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 4K QLED టీవీ. దీంట్లో కూడా మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, అన్నీ ఉంటుంది. 48 వాట్స్ పవర్ఫుల్ స్పీకర్స్ వస్తాయి అనమాట. దీంట్లో లౌడ్నెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఆడియో యొక్క లైడ్నెస్. అలాగే మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా మీకు గేమ్ మోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది, గేమ్ యాక్సలరేటర్ మోడ్ ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి 1080pలో 120 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు డైరెక్ట్ 120 Hz అని టీవీ మీద డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది, మీరు అదేం నమ్మొద్దు, అది 4Kలో కాదు 1080pలో, అది మీరు గుర్తుపెట్టుకోండి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్ ఉంటుంది. గూగుల్ టీవీ యూ అయితే వస్తుంది, MEMC సపోర్ట్ అయితే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటైతే ఉంటుంది కాబట్టి బడ్జెట్ సెగ్మెంట్లో ఒక కింగ్ టీవీగా చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మీకు 21 లేదా 20,500 రూపాయలు అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 19,200 రూపాయలకి మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్
ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, మంచి బ్రాండ్ నుంచే కావాలి అని అనుకుంటే మాత్రం ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 అయితే ఉంటుంది. 4K QLED టీవీ. ఇప్పుడు నేను చెప్తున్న టీవీలు అన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఫిలిప్స్ వచ్చేటప్పుడు మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 30 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2GB ర్యామ్, 32GB రోమ్ దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది. గేమింగ్ కోసం 120 Hz మనకి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ 120 Hz మీకు 1080pలోనే వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా 24,000, 23,000 అలా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ పెట్టి దీన్ని తీసుకోవాలనుకుంటే 22,700 రూపీస్కి వస్తుంది. మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు మనకి 21,000కి 20,000 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఆ ప్రైస్ కూడా వస్తుంది. బట్ స్టిల్ 22,700కి వస్తుంది. మంచి ప్రైస్, మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు TCL నుంచి TCL T6C అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఒక్కోసారి చాలా తక్కువకి అయితే వస్తుంది ఇది. దీంట్లో వచ్చేటప్పుడు మీకు 120 Hz వరకు గేమింగ్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాజ్ యూజువల్గా 1080pలోనే HDR10+ అయితే సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2GB ర్యామ్, 16GB రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 24 వాట్స్ మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సౌండ్ కూడా చాలా లౌడ్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 26,000 రూపాయలు ఉంది ప్రజెంట్. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 21,200 రూపాయలకి 21,200 రూపీస్కి అయితే వస్తుంది. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. మీకు మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు 19,000 రూపీస్ కూడా వస్తుంది. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, చెక్ చేయండి. 19,500, 19,600 ఆ ప్రైస్ కూడా వస్తూ ఉంటుంది. స్టిల్ ఇప్పటికి కూడా 21,200 రూపీస్లో ఇది బెస్ట్ చాయిస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం నేను పైకి వెళ్ళాలి, నాకు సౌండ్ క్వాలిటీ బాగుండాలి అని అనుకుంటే మాత్రం VU నుంచి VU Vibe DV అయితే ఉంటుంది. సో దీని అయితే మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ 88 వాట్కి సంబంధించిన సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ టీవీ అయితే వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ మీకు 400 nits వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ప్యానల్ కూడా A గ్రేడ్ ప్యానల్ అయితే యూజ్ చేస్తారు. MEMC సపోర్ట్ అయితే ఉంటుంది. 2GB ర్యామ్, 16GB రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇది మీకు మోస్ట్ ఆఫ్ ద టైం అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అవైలబుల్ ఉంటే మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. బిల్డ్ క్వాలిటీ కూడా అవసరం అయితే ఉంటుంది. ఇది మీకు రెగ్యులర్గా ప్రైస్ అనేది 24,500 అయితే ఉంటుంది. మీకు పెద్ద ఆఫర్స్ అయితే రావు దీని మీద. 23,000, 23,500 రూపాయలకి అయితే వస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దీని మీద ఎక్కువ కార్డ్ ఆఫర్స్ అనేవి చాలా తక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీకు లుమియో నుంచి లుమియో విజన్ 7. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఆ బ్రాండ్ మీద నమ్మకం ఉండాలి అంతే. సో బ్రాండ్ మీద నమ్మకం ఉంది అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. స్పీడ్ విషయంలో కానీ, పిక్చర్ క్వాలిటీ విషయంలో కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. 3GB ర్యామ్ ఉంటుంది, 16GB స్టోరేజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం బీస్ట్ అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ల విషయంలో మాత్రం, స్పీడ్ విషయంలో మాత్రం కూడా చాలా బీస్ట్ అని చెప్పాలి. బ్లాక్ లెవెల్స్ ఒక్కటే కొంచెం అట్లా ఇబ్బంది పడతాయి. బట్ సింగిల్గా చూసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. గూగుల్ టీవీ అయితే వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్ చేస్తుంది. 24 వాట్స్ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా లౌడ్ అయితే ఉంటుంది. ఈవెన్ క్లియర్గా కూడా ఉంటుంది. ఈవెన్ మీకు 60% వరకు మీరు వాల్యూమ్ పెట్టినప్పటికి కూడా చాలా క్లియర్గా ఉంటుంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 28,000 రూపాయల వరకు ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 24,500 రూపాయలకి వస్తుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండిట్లో అవైలబుల్ ఉంది. మీరు అమెజాన్లోకి వెళ్ళి చూస్తే దగ్గర 27,500 రూపాయలకి అయితే వస్తుంది. అదే మీరు ఫ్లిప్కార్ట్లోకి చూస్తే 24,500 రూపాయలకి కార్డ్ ఆఫర్తో దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. అందుకే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయమని చెప్తున్నాను. ప్రైస్ అనేవి కొంచెం తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 1,000 రూపాయలైనా తక్కువ ఉంటుంది. అందుకే అక్కడ పర్చేస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ చాలా మంది Xiaomi నుంచి టీవీలు అడుగుతూ ఉంటారు. Xiaomi నుంచి ఫెంటాస్టిక్ FX Pro అని అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇది వచ్చేటప్పుడు మీకు ఫైర్ టీవీతో వస్తుంది. అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. 30 వాట్స్ స్పీకర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే సౌండ్ పరంగా బాగానే ఉంటుంది. HDR10+ ఉంటుంది. DTS:X అంటే DTS:X వర్చువల్ సపోర్ట్ ఈ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ కానీ, డాల్బీ అట్మాస్ ఉండదు. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. పెద్ద ఫరక్ పడదు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇక దీని బడ్జెట్ ఎంత అని అంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 26,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 24,300, 24,300 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ నాకు ఇవన్నీ కాదు, కంపెనీ నుంచి ఒక మంచి టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం LG నుంచి మోస్ట్ పాపులర్ మోడల్ ఇది UA8200. సో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. నాకు ఎవరైతే బ్రాండ్ వాల్యూ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. ఇందులో మీకు WebOS సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది గూగుల్ టీవీ UI కాదు, WebOSతో అయితే వస్తుంది. అండ్ ఆల్ఫా 7 Gen 8 ప్రాసెసర్తో వస్తుంది. AI మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కొన్ని AI ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. ఈవెన్ మీకు 4K అప్స్కేలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే న్యూ
న్యూస్ ఛానల్స్ కానీ లేదా సీరియల్స్ కానీ చూస్తూ ఉంటారో సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. అంటే అప్స్కేలింగ్ చేస్తుంది కాబట్టి వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయి. ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 20 వాట్స్ స్పీకర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. మరి టీవీ యొక్క లౌడ్నెస్ అయితే మరీ ఎక్కువ ఉండదు, బట్ మీరు 100%లో పెట్టినా సరే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కూడా మరీ టాప్ నాచ్ అయితే ఉండదు, మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఏ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది కానీ మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేయరు, ఎక్స్ట్రాగా మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు దీన్ని కూడా మీరు. నెక్స్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 28,000 29,000 అలా అయితే ఉండేది. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పెరిగింది, 31,000 రూపాయలకి అయితే వెళ్ళింది. మీరు కార్డ్ ఆఫర్తో యూజ్ చేస్తే దీన్ని 26,800 రూపాయలు ఆ ప్రైస్ దగ్గర అయితే ఉంది. ఒక్కసారి మీకు 25,600 రూపాయలకి అట్లా కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది బ్రాండ్ నుంచి కావాలంటే. లేదు నాకు టీసీఎల్ నుంచి కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు టీసీఎల్ నుంచి టీసీఎల్ P7K అలాగే P71K ఈ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ మాత్రం P7K తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్లో కొంచెం బ్రైట్నెస్ పరంగా కొంచెం బాగున్నట్టయితే అనిపిస్తుంది. బోత్ ఒకటే, రెండు మీకు సేమ్ ఉంటుంది. కాకపోతే P7K తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 60% వెళ్ళినా మీకు మంచి లౌడ్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని యొక్క స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16 GB స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు. ర్యామ్ మనకి 2 GBతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 28,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 26,000 రూపాయల నుంచి 26,200 రూపాయలకి మధ్యలో మీకు ఈ ప్రైస్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇవన్నీ కదనా నాకు సామ్సంగ్ నుంచి కావాలి అంటే సామ్సంగ్ నీకు బడ్జెట్ సెగ్మెంట్లో మీకు 23,000 24,000 సెగ్మెంట్లు అయితే ఉన్నాయి. నేను వాటిని అయితే రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే వాటిలో బ్లాక్స్ కానీ వైట్స్ కానీ నాకు పిక్చర్ క్వాలిటీ కానీ అంత మంచిగా అనిపించట్లేదు. లేదు నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మీకు సామ్సంగ్ నుంచి విజన్ AI QLED టీవీ అయితే ఉంటుంది, QEF మోడల్. సో దీని అయితే తీసుకోవచ్చు. మళ్ళీ QLEDలో మీకు ఇంకొంచెం ప్రీమియం సెగ్మెంట్ కూడా ఉంటుంది. బట్ దీంట్లోనే మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 7 years OS అప్డేట్స్ అయితే ఇస్తారనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పాలి. మెయిన్ ఇది మనకి పెద్ద ప్లస్ ఖచ్చితంగా. ఎందుకు అని అంటే 7 years అప్డేట్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు, అదే మొబైల్ కాదు కదా. సో దీంట్లో మనకి అంతవరకు అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ అయితే చేస్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ UI వచ్చేటప్పుడు మీకు టైజన్ UI అయితే వస్తుంది. 4K అప్స్కేలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 20 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మీకు 50 Hz అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే 50 Hz అంటే చాలా తక్కువ కదన్నా, మరి బాగుంటుందా, ల్యాగ్ వస్తుందా అంటే ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. మీకు కంపెనీలో వచ్చేటువంటి హెడ్జెస్కి నార్మల్ టీవీలో వచ్చేటువంటి హెడ్జెస్కి తేడా అయితే ఉంటుంది. ఈ 50 Hz మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. మీకు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్స్ అయితే ఉండవు. నాకు మంచి కంపెనీ నుంచి ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం బ్రాండ్ వాల్యూతో మీరు ఈ టీవీని అయితే పర్చేస్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు 30,000 రూపాయలు అయితే దాటేస్తుంది. మీరు ప్రైస్ చూసుకున్నట్లయితే 34,000 రూపాయల వరకు ఉంది. మీరు ఒకవేళ ఇంకో 2,000 రూపాయలు పెట్టుకోగలను అని అనుకుంటే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 32,000 రూపాయల వరకు వస్తుంది. మరి ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం ఒక 2,000 ఎక్స్ట్రా అయినా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మీకు హయ్యర్ నుంచి చాలామంది హయ్యర్ టీవీస్ అడుగుతూ ఉంటారు. చాలామంది యూట్యూబర్స్ కూడా రికమెండ్ చేయట్లేదు. కాకపోతే మీరు హయ్యర్లో ఈ మోడల్ని అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి హెచ్ సిరీస్ మోడల్ అయితే ఉంటుందన్నమాట. 4K QLED టీవీ ఇది. మీ దీంట్లో మళ్ళీ మీకు HD టీవీలు కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు వాటిని అయితే తీసుకోవచ్చు. ఇది మాత్రం బాగుంటుంది. 2 GB ర్యామ్ 32 GB ROMతో వస్తుంది. MEMC VRR ALLM ఈ సపోర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే DBX సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకోవాలనుకున్నా దీంట్లో కూడా మీకు చాలా బాగా అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 33,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 27,000 రూపాయలకి హయ్యర్ లాంటి బ్రాండ్ నుంచి QLED టీవీ 4K QLED టీవీ అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదన్నా నాకు టాప్ నాచ్ టీవీ కావాలి, అసలు ఈ సెగ్మెంట్లోనే టాప్ టీవీ అయి ఉండాలి అని అనుకుంటే ఇక్కడ మీకు సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది. దీంట్లో కూడా 2 మోడల్స్ ఉంటాయి. సోనీ బ్రావియా 2లో S22M2 ఒకటి ఉంటుంది, S25M2 ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే S22M2 ఏదైతే ఉందో ఇది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. S25M2 ఏదైతే ఉందో ఇది మీకు కొంచెం ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండింటికి పిక్సెల్స్ ఒకటే తేడాగా అనిపిస్తూ ఉంటుంది. మీకు పెద్ద తేడా అయితే ఉండదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మీకు X1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మోషన్ ఫ్లో XR సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే 4K రియాలిటీ ప్రో కూడా ఉంటుంది. అండ్ ప్రీమియం టెక్నాలజీ అనమాట ఈ 4K రియాలిటీ ప్రో అనేది. పిక్చర్ క్వాలిటీ ఆసమ్ అయితే ఉంటుంది. 20 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. మరి డాల్బీ విజన్ సపోర్ట్ మీకు కావాలి అనుకుంటే మీరు బ్రావియా 3కి అయితే వెళ్ళాలి. అక్కడ మీకు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ 2 సపోర్ట్స్ అయితే వస్తాయి. మరి వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అంటే ఏదైతే S22M2 చెప్పానో ఇది మీకు 37,000
రూపాయల వరకు ఉంటుంది. 37,150 వరకు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 34,700 రూపీస్ వరకు వస్తుంది. మీరు అప్పుడప్పుడు ఇది మనకి 32,000, 31,000, ఈవెన్ మనకి 30,000 రూపీస్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. సో వస్తూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉందని చెప్పాను కదా, అదే మనకి S25M2. ఇది మనకి 45,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 42,000 రూపీస్కి వస్తుంది. ఇది మనకి అప్పుడప్పుడు 40,000 కూడా వస్తూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీటిని అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. ఎలాగో నేను 30,000 రూపీస్ వరకు పెడుతున్నా కదా, ఇంకేమైనా నియర్ బై మంచి టీవీలు ఉన్నాయా అని అంటే మాత్రం ఉన్నాయి. 30,000 దగ్గర మీకు కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. మీరు దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. నేను కొన్నప్పుడు కూడా 33,000 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. 55 ఇంచెస్ టీవీ. ఇప్పుడు మీకు 29,000 రూపీస్కి కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే వస్తుంది. ఇది కూడా క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. కాకపోతే ఇది కంప్లీట్ మినీ ఎల్ఈడి కాదు, అలాగని క్యూఎల్ఈడి కాదు, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట. మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు 43 ఇంచెస్కి వెళ్ళే బదులు అక్కడ మీకు 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇంకొంత బడ్జెట్ వేసుకోగలిగితే ఫిలిప్స్ నుంచి కూడా మినీ ఎల్ఈడి టీవీ ఉంది, వాటిని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి గైస్ మీరు ఒకవేళ మంచి 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే. లేదు అనుకుంటే ఎల్జీలో కూడా మీకు QNED టీవీ అయితే అవైలబుల్ ఉంది, 8AA సిరీస్. అది కూడా మీకు 40,000 రూపాయలు దాటేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలంటే దాన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. తెలుసు కదా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే పక్కన మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, అక్కడ నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా మంచి డీల్స్ వచ్చినప్పుడు నాకు తెలియాలి అని అనుకుంటే పక్కన మీకు ఒక QR కూడా కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేయండి, డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోతారు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ సేల్స్ వస్తాయి కదా, ఆ టైంలోనే సరే మీరు కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మంచి డీల్స్ అన్ని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మీకు కొన్ని వందల సంఖ్యలో డీల్స్ ఏం పోస్ట్ చేయను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేసిన తర్వాత కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఒక మంచి టీవీ తీసుకోవడానికి వేరే వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ అయితే అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.